జేఎన్టీయూ చట్టాలకు వ్యతిరేకంగా ఒక రిజిస్ట్రార్ 6 ఏళ్లకు పైగా కొనసాగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు. అనంతపురం జేఎన్టీయూలో రిజిస్ట్రార్గా ఉన్న కృష్ణయ్యను వెంటనే తొలగించి కొత్త రిజిస్ట్రార్ను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత తెలుగుదేశం పార్టీ హయాంతో పాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన రిజిస్ట్రార్గా కొనసాగుతున్నారని అన్నారు. జేఎన్టీయూ 2008 చట్టం ప్రకారం 6 సంవత్సరాలకు పైబడి రిజిస్ట్రార్ కానీ వీసీ కానీ ఉండకూడదనే నిబంధన ఉందనన్నారు. కానీ ఇప్పటికే 48 రోజులు గడిచినప్పటికీ ఆయన కొనసాగుతున్నారని అన్నారు. దీనిని బట్టి వీసీతో పాటు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. వెంటనే ఆయన్ని తొలగించి కొత్త ప్రొఫెసర్ని నియమించాలన్నారు. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా దీనిపై కోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు. అందరికీ నమస్తే. నా పేరు అఖిల్ కుమార్ రెడ్డి, ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో జేఎన్టీయూలో నల్ల బ్యాడ్జులు ధరించి ఇక ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం 2008ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాల చట్టం 2008ని ఖచ్చితంగా ఫాలో కావాలి అని చెప్పి ఈ యొక్క చట్టంలో 33వ పేపర్లో స్పష్టంగా ఉంది. రిజిస్టర్ గురించి ఎవరైనా ఒక వ్యక్తి రిజిస్టర్ అయినా వీసీ అయినా రెక్టార్ అయినా ఎవరైనా సరే 6 సంవత్సరాలు పైబడి ఎక్కడ కూడా 6 సంవత్సరాల పైబడి ఒక్కరోజు కూడా రిజిస్టర్గా కొనసాగకూడదు అని చెప్పి చట్టంలో స్పష్టంగా ఆదేశించబడింది. ఇక్కడ 33వ పేజీలో స్పష్టంగా ఇక్కడ లిఖించబడి ఉంది. కానీ ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి రిజిస్టర్ గారు గతంలో అనంతపురం జేఎన్టీయూ రిజిస్టర్ గా 13/11/2014 నుంచి 27/5/2019 వరకు దాదాపుగా 4 సంవత్సరాల 6 నెలల 14 రోజులు జేఎన్టీయూ రిజిస్టర్ గా కొనసాగారు. మళ్ళీ తిరిగి ఈ యొక్క అనంతపురం జేఎన్టీయూ రిజిస్టర్ గా 27/2024 నుంచి స్టిల్ నౌ ఇప్పటికి కూడా 1 సంవత్సరం 7 నెలల 3 రోజులు దాదాపుగా 48 రోజులు ఎక్కువ అవుతున్నప్పటికి కూడా ఈ యొక్క చట్టాన్ని అతిక్రమించి అనంతపురం జేఎన్టీయూ రిజిస్టర్ గా ప్రొఫెసర్ కృష్ణయ్య గారిని కొనసాగిస్తున్నారంటే ఈ యొక్క వీసీ గారు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారు కూడా ఎంత చేతగానితనంలో పాలన కొనసాగిస్తున్నారో ఈ యొక్క విషయాన్ని చూస్తే కంటికి అద్దం పట్టినట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఈ విధంగా ఈ యొక్క రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య గారిని చట్టాన్ని అతిక్రమించి కొనసాగిస్తున్నారు కాబట్టి తక్షణమే ఈయన్ని తొలగించి చట్టానికి లోబడి ఎవరైనా సరే రిజిస్టర్ కావాల్సినటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ని ఈరోజు ఖచ్చితంగా రిజిస్టర్ గా నియమించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మాకు ప్రభుత్వం యొక్క ప్రభుత్వాలు అదేవిధంగా అధికారుల యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి మీరు ఇదే విధంగా దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వివరిస్తే మాత్రం విద్యార్థి పరిషత్తు చూస్తూ ఓడుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ యొక్క రిజిస్ట్రార్ యొక్క విషయంపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని ఈ యొక్క కోర్టులో ప్రభుత్వ చట్టాలను కాపాడాలని చెప్పి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని కూడా కోర్టులో దాఖలు చేసి ఖచ్చితంగా ప్రభుత్వ చట్టాలను యూనివర్సిటీలో కాపాడే విధంగా ప్రయత్నం చేస్తామని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో విద్యకు నిలయాలుగా విద్యార్థులకు చదువులు బోధించేటువంటి విశ్వవిద్యాలయాలే ప్రభుత్వ చట్టాలను అతిక్రమిస్తున్నాయంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందో ఒకసారి అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రిజిస్టర్ కృష్ణయ్యని తక్షణమే తొలగించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత.